హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఈ యొక్క టెలిఫోన్ని ఏపీ ఫైబర్ నెట్కి ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేస్తే వర్క్ అవుతుందా లేదా అని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ యొక్క టెలిఫోన్ నేను మా లోకల్ స్టోర్లో పర్చేస్ చేశాను. మీకు అవైలబుల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. 500 నుంచి 1500 లోపు టెలిఫోన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు, లేదా మీ లోకల్ స్టోర్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఈ యొక్క టెలిఫోన్ ఏపీ ఫైబర్ కనెక్ట్ చేస్తే వర్క్ అవుతుందా లేదా, ఎలా కనెక్ట్ చేయాలి అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఏపీ ఫైబర్ మనకి 2 టైప్స్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి డబుల్ బాక్స్ లేదా సింగిల్ బాక్స్. సింగిల్ బాక్స్ అయినా డబుల్ బాక్స్ అయినా రెండు ఒకటే ప్రాసెస్. మీకు డబుల్ బాక్స్ అయితే నాదైతే డబుల్ బాక్స్. నేను డబుల్ బాక్స్ వెనకాల టీఈఎల్ అని పోర్ట్ ఉంటుంది. నేను బాక్స్ తిప్పి చూపిస్తున్నాను, చూడండి. అదిగోండి, బాక్స్ వెనకాల టీఈఎల్ అనే పోర్ట్ ఉంటుంది, చూడండి. టీఈఎల్ అంటే టెలిఫోన్ పోర్ట్ అనమాట. అది మనకి టెలిఫోన్ వైర్ కూడా మనం పర్చేస్ చేసినప్పుడు, టెలిఫోన్ పర్చేస్ చేసినప్పుడు మనకి దాంట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు వైర్ పోర్ట్ అనేది. ఈ యొక్క పోర్ట్ని మనం దాంట్లో ఇన్సర్ట్ చేసి అనదర్ పోర్ట్ ఎక్కడ కనెక్ట్ చేయాలంటే, మనం పర్చేస్ చేసిన టెలిఫోన్ ఉంది కదా, టెలిఫోన్ బ్యాక్ సైడ్ ఇచ్చిన ఇన్పుట్ పోర్ట్కి మనం కనెక్ట్ చేయాలి. చూడండి, అది కనెక్ట్ చేసినప్పుడు మనకి టిక్ అని మన శబ్దం వస్తుంది. అప్పుడు అది కనెక్ట్ అయినట్టు. లేదా ఇంప్రాపర్గా కనెక్ట్ చేస్తే మాత్రం వర్క్ అవ్వదు. చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేయండి. అది విరిగిపోతే కనుక మళ్ళీ పని చేయదు. సో చూసి కనెక్ట్ చేయండి. ఓకే, కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫైబర్ బాక్స్, ఏ బాక్స్ అయితే ఏదైతే ఉందో ఆ బాక్స్లో మనకి టీఎల్ అని ఉన్న పోర్టు, అక్కడ మనకి లైట్ వెలగాలి. ఎల్ఈడి లైట్ అనేది బ్లింక్ అవ్వాలి. చూడండి, మనం ఎప్పుడైతే మనం ఫోన్ లిఫ్ట్ చేస్తామో, లిఫ్ట్ చేసినప్పుడు మనకి అక్కడ ఆ ఫైబర్ బాక్స్లో అనేది చూడండి, ఫైబర్ బాక్స్లో అనేది టీఎల్ అనేది ఆప్షన్ అక్కడ వెలగాలి. అలా వెలిగినప్పుడే మీకు బాక్స్ టెలిఫోన్ అనేది వర్క్ చేస్తున్నట్టు లెక్క. చెక్ చేసి చూపిస్తాను, చూడండి. ఇంకో టెలిఫోన్ లిఫ్ట్ చేశాను నేను, చూసారు అక్కడ టీఎల్ పోర్ట్ అనేది వెలిగింది. అలా వెలగాలి. అలా వెలిగితేనే మీకు టెలిఫోన్ పనిచేస్తుంది అన్నట్టు, సరేనా? ఇప్పుడు ఏంటంటే మనకు అలా వెలిగింది కదా, ఇప్పుడు మీరు డైరెక్ట్ కాల్ చేస్తే కాల్ వెళ్ళదు. ఎందుకంటే మీకు టెలిఫోన్ ఇంకా నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మీకు నెంబర్ ప్రొవైడ్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేయగానే వాళ్ళు మీ యొక్క బాక్స్ నెంబర్ లేదా క్యాఫ్ ఐడి అడుగుతారు. క్యాఫ్ ఐడి చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత మీరు వాళ్ళతో ఏమంటారంటే, నేను టెలిఫోన్ కనెక్ట్ చేశాను, నాకు యాక్టివేట్ చేయండి, నాకు నెంబర్ ప్రొవైడ్ చేయండి అని వాళ్ళని అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ ప్రొవైడ్ చేసిన ఒక 4 to 5 అవర్స్ తర్వాత మీకు టెలిఫోన్ అనేది యాక్టివేట్ అవుతుంది. వైట్ బాక్స్ వెనకాల టీఈఎల్ అనే పోర్ట్ ఉంటుంది, దానికి మాత్రమే కనెక్ట్ చేయాలి. దానికి కనెక్ట్ చేస్తేనే మీకు టెలిఫోన్ అనేది పనిచేస్తుంది. ఏపీఎస్ఎఫ్ఎల్ కస్టమర్ సర్వీస్కి ఫోన్ చేసి మీరు టెలిఫోన్ యాక్టివేట్ చేయమని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే, మీ యొక్క ఫోన్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి 192.168.55.1 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అది ఏపీ ఫైబర్ యొక్క లాగిన్ అన్నమాట. మీకు ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరికీ కామన్ ఉంటుంది. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి vertex25 అనమాట. అది ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. మీకు దీంట్లో ఒకవేళ మీరు ల్యాండ్లైన్ యాక్టివేట్ అయితే కనుక వివోఎల్పి, ఒకవేళ యాక్టివేట్ కాకపోయినా వివోఎల్పి అని వస్తుంది. అది ఓపెన్ చేసి బేసిక్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్తే ఒకవేళ మీకు టెలిఫోన్ యాక్టివేట్ అయితే కనుక అక్కడ మీకు మీ టెలిఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ టెలిఫోన్ నెంబర్ కనిపించకపోతే కనుక మీకు టెలిఫోన్ అనేది యాక్టివేట్ అవ్వాలన్నట్లు లెక్క. ఇంకా మీరు మిగతా సెట్టింగ్స్ ఏమి ముట్టుకోవద్దు. నెక్స్ట్ లాగౌట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఒకవేళ మీరు కాల్ హిస్టరీ చూడాలంటే కనుక బేసిక్ కింద కాల్ హిస్టరీ అని ఉంది. ఆ కాల్ హిస్టరీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎవరెవరు ఫోన్ చేశారు, ఎప్పుడెప్పుడు ఫోన్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు అని మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీరు మిగతా సెట్టింగ్స్ ఏమి ముట్టుకోవద్దు. వెనక్కి వచ్చేసేయండి, లాగౌట్ చేసేయండి. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. అసలు మనకి యాక్టివేట్ అయింది కదా, ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది, నెంబర్ వచ్చింది నాకు. అసలు ఫోన్ వెళ్తుందా లేదా అని ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం.
ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదా, కాల్స్ వెళ్తాయా లేదా అని టెస్ట్ చేద్దాం. దాంతోపాటుగా మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనం నెంబర్ డైల్ చేసేటప్పుడు స్టార్టింగ్ 0 డైల్ చేసి అప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడే నార్మల్గా కాల్ అనేది మనకి వెళ్తుంది. లేదు నార్మల్గా నేను నెంబర్ డైల్ చేశానంటే కనుక మనకి కాల్ అనేది వెళ్ళదు. ఒకవేళ నార్మల్గా డైల్ చేస్తే కనుక అక్కడ ముందు చెప్పేస్తుంది మనకి, మీరు డైల్ చేసేటప్పుడు 0 ప్రెస్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. అప్పుడు మీరు కాల్ కట్ చేసి 0 ప్రెస్ చేసి అప్పుడు నెంబర్ ఎంటర్ చేయండి. అప్పుడే మీకు కాల్ అనేది వెళ్తుంది. ల్యాండ్లైన్ ఎప్పుడు అలా కాల్ చేసేటప్పుడు 0 డైల్ చేయాలి ఎప్పుడైనా సరే. చూడండి, ఇప్పుడు నేను నెంబర్ డైల్ చేశాను. చూడండి, అదిగోండి ఆ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి నా ఫోన్కి కాల్ వస్తుంది. సో నేను వేరే ఫోన్ లేదు, అందుకే నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను. కాల్ వచ్చిందనమాట, కాల్ పనిచేస్తుంది, నో ప్రాబ్లం. మీరు ఏపీ ఫైబర్కి మీరు టెలిఫోన్ కనెక్ట్ చేయొచ్చు, బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.